హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజే మా పెళ్లి రోజు. హ్యాపీ యానివర్సరీ బావా. హ్యాపీ యానివర్సరీ. మా పిల్లలకైతే ఈ రోజు స్కూల్ ఉంది, వాళ్ళకి స్కూల్ కి పంపించేశాను. ఇంకా మా బావ నేను అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే ఇంక టెంపుల్ కి వెళ్తాము. ఇక్కడ మా క్వార్టర్స్ బయట ఒక గుడి ఉంటది అనమాట. ఇంకా ఆ టెంపుల్ కే వెళ్ళిపోతున్నాము. ఇంకా పక్కనే కాబట్టి నడుచుకొని వెళ్తున్నాము. ఇది మా 8th యానివర్సరీ. అప్పుడే 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. నిన్న మొన్న పెళ్ళైనట్టుంది కాదా. ఇంకా పూజకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. లాస్ట్ ఇయర్ అయితే మా టౌన్షిప్ లో ఉన్న టెంపుల్కి వెళ్ళాము. ఈసారి బయట టెంపుల్కి వెళ్ళాము. పోయినసారి మా పిల్లలకి సెలవులు ఇచ్చేసారు అప్పటికి, అందుకని అందరం వెళ్ళాము అనమాట. ఈసారి మా పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు. మా ఇద్దరమే వెళ్ళొచ్చేసాము టెంపుల్ కి. వాళ్ళేమో 11:30 5 వచ్చేసరికి అప్పటికి ఫుల్ గా ఎండ ఇంకా పెరిగిపోద్ది. ఇప్పుడే ఇలా ఉంది 9:30కే. ఇంకా అప్పుడు వరకు గుడికి వెళ్ళకుండా ఎందుకులే మన ఇద్దరం వెళ్ళొచ్చేద్దాం అనేసి వెళ్ళొచ్చేసాము. ఇంకా టెంపుల్ కి వెళ్ళామా, అక్కడ పూజ సామాన్లు అన్ని కొన్ని దగ్గర మల్లెపూలు కనిపించాయి. ఇంక మల్లెపూలు అయితే తీసుకున్నాము. ఇక్కడ మల్లెపూలు మనలాగా మాలలు కట్టి అమ్మరనమాట. సూది దారానికి గుచ్చేసి ఇలాగ దండల్లాగా చేసి అమ్ముతారు. ఇది ఒక దండ 7 రూపాయలు అంట. నేనైతే 3 దండలు తీసుకున్నా. ఇలాగ అమ్ముతారు. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఫుల్ ఆకలి వేస్తున్నాయి. పొద్దున్న లేచి హాట్ వాటర్ లో హనీ లెమన్ అది కూడా తాగలేదనమాట. ఇంకా ఇదిగోండి మా బావకైతే యాపిల్ కట్ చేసి ఇచ్చాను, తింటున్నారు. ఒకటే యాపిల్ ఉంది, నాకు కట్ చేసుకోవడానికి ఇంకో యాపిల్ లేదు కాబట్టి నేనైతే వాటర్ మెలన్ కట్ చేసుకుంటున్నాను. ఏదో ఒకటి తినేసి ఇంకా వంట మొదలెట్టాలి. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కేక్ కట్ చేస్తాను. ఆల్రెడీ నేను కేక్ అయితే చేస్తాను. ఇంకా మధ్యాహ్నం ఏంటైతే నువ్వు చెప్తానంటే అదే ఉంటాను. నీకు నిన్నే చెప్పా, సింపుల్ గా వండేయాలంటే వండే అని. నీ ఇష్టం అని చెప్పా. ఏంటి సింపుల్ గా వండేస్తావా? మనది 8th యానివర్సరీ కదా, 8 ఐటమ్స్ వండాలనుకుంటున్నా. నీ ఇష్టం, నాకే ఉంది. నేను తెచ్చిచ్చేస్తా, నువ్వే వండుకోవాలి. ప్రాన్స్ అయితే తీసుకొని రా, క్లీనింగ్ నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. సరే. చికెన్, మటన్, ఫిష్ ఇంకేమన్నా అలాంటివి ఏమన్నా తెస్తే వండేస్తాను ఈజీగా. మా 8th యానివర్సరీకి 8 ఐటమ్స్ వండిద్దంట స్పెషల్ గా మాది. 8 గిఫ్ట్స్ కూడాను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను, కానీ అవైతే ఇంకా రాలేదనమాట. ఈ రోజు ఎవరి కోసం? నా కోసం ఆర్డర్ చేసుకోవాలి. ఎవరి కోసం అట, నీకోసం రాలేదు. ప్లానింగ్ ఉండాలి, ఒక ప్లానింగ్ ఒక ఇది ఉండాలి. అన్ని నీలాగా నా కాలకు కుదురుతాయి. ఇంకా అయితే అదేనా? ఇంకేట్ లేవా నాకు సర్ప్రైజ్లు ఏమి? ఇప్పుడు 8 రకాలు వండుతాను కదా, తిందులే. సరే. అంతకు మించి ఎక్కువ సర్ప్రైజ్లు ఇంకేటి కావాలి? అంతే, ఇంకేం లేవు సర్ప్రైజ్లు, గిఫ్ట్లు ఇంకేటి లేవు. అవసరం లేదులే. ఆ గిఫ్ట్లు ఈ రోజు వస్తే వచ్చాయి, లేకపోతే రేపు నీకు ఇస్తాను అంతే. మా బావ అయితే మార్కెట్ కి వెళ్ళారు. ఇంకా చికెన్, తర్వాత చేపలు, ఇంకా అలాగే పాలు కూడా తీసుకొని రమ్మన్నాను పాయసం చేయడానికి అనేసి. అవి తేడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేయాలి. మినపగుళ్ళు అయితే పొద్దున్నకే నానేస్తాను. ఇంకా మినపగుళ్ళు అయితే ఫస్ట్ గ్రైండర్ లో వేస్తాను, గారెలు చేస్తాను అనుకుంటున్నాను. ఆ 8 ఐటమ్స్ అన్నాను కదా, ఈ రోజు మా 8th యానివర్సరీకి 8 ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అయితే చేయాలనుకుంటున్నాను అన్నాను కదా. అవి ఏంటంటే అంటే పులిహోర, నెక్స్ట్ బగారా రైస్, చికెన్, ఫిష్, ఇంకా గారెలు చేస్తాను, పాయసం చేస్తాను, ఏదైనా ఒక వెజ్ కర్రీ. ఇంకా మా బావ మటన్ తీసుకుని వస్తానన్నారు. మటన్ తీసుకుని వస్తే మటన్ వండుతాను. ఒకవేళ మటన్ తేకపోతే దాని ప్లేస్ లో ఇంకేదో ఒకటి వండాలి. ప్రెసెంట్ అయితే ఇంకా ఫైనల్ ఇంకొకటి అయితే బాకీ ఉంది, ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏంటి అనేది. ఈ లోపల వండాల్సిన వండితే వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆ ఫైనల్ గా ఏదో ఒకటి డిసైడ్ అయిపోద్ది. ఇంకా ఫస్ట్ అయితే ఇవి గ్రైండర్ లో వేసేస్తాను. ఇది నలుగుతా ఉంటది ఒక పక్క, ఇంకా ఈ లోపు మిగిలిన పనులు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పొద్దున్నకే లెగిసి కొన్ని ఐటమ్స్ అయితే వండేసాను. ఇంకొన్ని ఐటమ్స్ వండాల్సినవి ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ అంటే జస్ట్ ఒక 2 ఐటమ్స్ అయితే వండాను అనమాట. ఆల్రెడీ బగారా రైస్ అయితే వండేసాను. ఇదిగోండి బాస్మతి రైస్ తో బగారా రైస్ చేసేసాను. అన్ని కూడా తక్కువ క్వాంటిటీ వండాను, మరి ఎక్కువేమి వండేయలేదు. నెక్స్ట్ ఇది మామిడికాయ పులిహోర అనమాట. మామిడికాయ పులిహోర కూడా చేసేసాను. మా గార్డెన్ లోని మామిడికాయ ఒకటి తీసేసి దాంతోనే చేస్తాను అనమాట. అంటే ఫస్ట్ వైట్ రైస్ వండాను. వైట్ రైస్ లో కొంచెం రైస్ తీసేసి మామిడికాయ పులిహోర చేసేసాను. కొంచెం వైట్ రైస్ ఉంది. గారెల కోసమని మినపగుళ్ళు అయితే వేస్తాను గ్రైండర్ లో. ఇది అవుతూ ఉంది గ్రైండ్. మా బావ అయితే మార్కెట్ కి వెళ్ళి అన్ని తీసుకుని వచ్చేసారు. చికెన్ తీసుకుని వచ్చారు, అలాగే చేపలు తీసుకుని వచ్చారు. మటన్ అయితే తీసుకొని రాలేదు. ఇంకా 7వ కూర కూడా నేను డిసైడ్ చేస్తాను. ఒక వెజ్ కూర దొండకాయ ఫ్రై చేస్తాను, ఇంకొకటేమో వెజ్ కూర పన్నీర్ కూర వండేస్తాను. ఇంకా మా బావ అయితే మార్కెట్ నుంచి గులాబీ పువ్వులు కూడా తీసుకుని వచ్చారనమాట. ఇంకా ఫస్ట్ అయితే గులాబీ పువ్వు పెట్టేసుకుంటా. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. థ్యాంక్ యూ చిన్న పెద్ద. 8th యానివర్సరీ 8 years అయిపోయింది అమ్మ నాన్నకి మ్యారేజ్ అయ్యి. తెలుసా నీకు?
మీ చిన్నప్పుడు కదమ్మా, మీరు అమ్మ టమ్మీలోకి రాకముందే మా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత మీరు అమ్మ టమ్మీలోకి వచ్చారు. ఓకే. మాధవి ఏమో అక్కడ కిచెన్ లో ఫుల్ బిజీగా ఉంది, స్పెషల్స్ వండుతుంది. ఆ బిజీలో ఉంది. ఇంకా అందుకే మా పిల్లలకి నేనే బట్టలు అయితే మార్చేసాను, ఇవి వేస్తాను అనమాట. చిన్ను, అమ్మ కేక్ మీద ఏమని రాసింది? ఐ లవ్ యు బావా. ఓ, ఐ లవ్ యూ బావ అని రాసిందా? ఎవరు బావ అంటే? నాన్న. అమ్మ స్పెషల్ గా చేసింది. టుడే మా యానివర్సరీ కదా, మ్యారేజ్ డే కదా, అందుకని చేసింది మీ అమ్మ స్పెషల్ గా. తండ్రి కొడుకులు మ్యాచింగ్ వేసుకున్నారు, నేనే కాంట్రాస్ట్ గా అయిపోయినాను. ఏం మ్యాచింగ్? కొంచెం బయట బాగున్నారు కదా మీ ముగ్గురు. నాదిలో ఎల్లో ఉంది, నీకు ఎల్లో ఉంది, మన ఇద్దరం మ్యాచింగ్. అట్లా ఎల్లో ఉందట, ఎంత మందికి కనిపించింది. వంట అయితే కంప్లీట్ అవ్వలేదు, వంట అయితే చేస్తున్నాను. ఫుల్ బిజీ. అప్పుడే చెప్పాను ఎందుకులే మాధవి అంటే వండుతాననే అనింది. ఇంకా సరే వండు, నీ ఇష్టం, నువ్వు వండుతా అన్నావు కదా అని చెప్పి నీ ఇష్టం అని చెప్పేసా. అమ్మ కుకింగ్ చేస్తుంది కదా, అమ్మ కుకింగ్ అంతా అయిపోతే అప్పుడు కేక్ కట్ చేద్దాం. ఓకే. టైం అయితే 12:15 అయింది. ఇక్కడ కేక్ కట్ చేయడానికి అని చెప్పి టేబుల్ ఇక్కడ పెట్టాను అనమాట. మా పిల్లలేమో ఆడుకుంటున్నారు. మాధవి వంట అయితే ఇంకా అవుతుంది. ఎంతవరకు వచ్చింది మాధవి? చికెన్ అయిపోయింది, అదిగో ఫిష్ ఫ్రై అట్పక్క అవుతుంది, గారెలేస్తుంది. సైడ్. ఈ ఎండాకాలంకి ఎందుకు మాధవి ఇన్ని వెరైటీస్ అంటే ఏం లేదు. ఆల్ ఇన్ వన్ మాధవి, ఎవరి మాట విందు, ఏది అనుకునిద్దో అది అవ్వాల్సిందే. నా మీద ప్రేమతో గల ఇన్ని వండుతుంది ఐటమ్స్. నిజం చెప్పు, నా మీద ప్రేమతోనా లేదా యూట్యూబ్ వీడియో కోసమా? మీ మీద ప్రేమతోనే. ఎలాగో గిఫ్ట్లు ఏవి ఇవ్వడం నా వల్ల కాదు. సర్ప్రైజ్ అన్నా పిల్లలు పాడు చేసేస్తారు. ఎందుకు నాకు వచ్చింది వండేసి నీకు పెడితే అదొక తృప్తి. వంట అంతా కంప్లీట్ అయిపోయింది. వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు టైము 12:30 అయ్యిందనమాట. 8 రకాలు అయితే వండేశాను. ఇంక ఇప్పుడైతే కేక్ కట్ చేస్తాము. మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు. మా బావేమో వీళ్ళకి డ్రెస్లు అవన్నీ వేసేసారు కూడాను. కేక్ కట్ చేసేద్దామా? దీని మీద ఏం రాసింది? అవి ఏంటవి? చెప్పాడు మార్నింగ్. అవునా? బావ అంటే ఎవరమ్మా? మా బావ. కేక్ కట్ ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తాము. పట్టుకోండి పట్టుకోండి. నువ్వు కూడా పట్టుకో. 8 years అయిపోయింది ఈ రోజుకి. 9th year లోకి అడుగు పెడుతున్నాము. హ్యాపీ యానివర్సరీ బావా. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. బాగుంది. ఏదిదా చెర్రీయా? చాక్లెట్ లెటర్స్ ఫస్ట్ తినదు. బాగురా. హార్ట్ షేప్ తింటావా? హార్ట్ షేప్. హార్ట్ షేప్ ఇవ్వాలా? ఫస్ట్ ఆ చాక్లెట్ లెటర్స్ తినేస్తాడంట మా చిన్నడు. ఐ లవ్ యూ బావా అని ఉంది కదా, అది తినేదట. ఎలాగుంది? బ్లాక్ ఫారెస్ట్ లాగా ఉంది. బాగుంది కేక్. బ్లాక్ ఫారెస్ట్ చేస్తే బ్లాక్ ఫారెస్ట్ లాగా ఉండదా? తమిళ వాళ్ళకి, పక్కన వాళ్ళకి అందరికి తీసుకెళ్ళి గిఫ్ట్ గిఫ్ట్ వస్తుంది. అందుకే నిజంగా వస్తుంది. నేను యానివర్సరీ స్పెషల్ గా నీకు కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా. ఏంటో అడుగుతాను, చెప్పాలి మరి ఆన్సర్స్. రాసుకున్నాను, నాకు గుర్తొచ్చినప్పుడల్లా మన యానివర్సరీ రోజు అడగాలనేసి బుక్ తెచ్చుకుంటా. ఇప్పుడే అడగాల, తినేసిన తర్వాత అడుగుతులే. ఓకే, అప్పుడు ప్రశాంతంగా. ఓకే చెప్పాలి మరి. చెప్తానులే. సరే. నేను మా యానివర్సరీ స్పెషల్ గా వండిన 8 ఐటమ్స్ అయితే తెచ్చేసాను. ఇంకా తింటామన్నమాట. ఏమేమి వండాను అంటే బగారా రైస్, గారెలు, ఇదేమో మామిడికాయ పులిహోర, ఇదేమో చికెన్ కర్రీ అనమాట. కుక్కర్ లో పెట్టేశాను త్వరగా అయిపోవాలనేసి. ఇంక ఇది ఫిష్ ఫ్రై, వైట్ రైస్, ఇదేమో పన్నీర్ కర్రీ, ఇది దొండకాయ ఫ్రై, ఇంకా ఇది పాయసం, ఇంక ఇది రసం అనమాట. ఇది మా యానివర్సరీ స్పెషల్ లంచ్. ఇంకిలాగా మా గార్డెన్ లో ఉన్న అరిటాకులు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఈ అరిటాకుల్లో అయితే ఇప్పుడు లంచ్ చేస్తాము. మా మాధవి స్పెషల్ గా వండింది కదా 8 ఐటమ్స్, ఇవన్నీ అరిటాకుల్లో పెట్టి తింటాం అనమాట. ఫస్ట్ అయితే గారెలు పెడుతుంది. గారెలతో పాటు చికెన్, నెక్స్ట్ ఫిష్ ఫ్రై, నెక్స్ట్ బగారా రైస్, నెక్స్ట్ ఇది మ్యాంగో పులిహోర, మ్యాంగో పులిహోర, ఇది దొండకాయ ఫ్రై, పన్నీర్ కూర. బయట గర్జిస్తుంది కూడా, వర్షం కూడా పడే ఛాన్స్ ఉంది. ఈ రోజు 8 ఐటమ్స్ వండాను కదా, ఇంకా మా పిల్లలకైతే మేమే తినిపించేస్తాము మా చేతులతో. ఇంకా మా పెద్దోడికేమో మా బావ తినిపిస్తారు, నేనేమో మా చిన్నోడికి తినిపిస్తాను. మామిడికాయ పులిహోరతో స్టార్ట్ చేస్తున్నా. పులుపులుగా బలగుంది. నెక్స్ట్ గార్ ఫ్రై చేస్తా. సూపర్ ఉంది.
మాధవి ఓపిక అయితే మెచ్చుకోవాలి కన్ఫర్మ్ గా. ఇన్ని ఐటమ్స్ చేసింది, అది కూడా ఎండాకాలం మామూలు కూడా కాదు. అసలు మామూలు ఫ్యాన్ కింద కూర్చుంటే చెమటలు కారిపోతున్నాయి. ఇంకా వంట కానీ పర్లేదు, మేము తినే టైంకి వాతావరణం సెట్ అయ్యింది, గర్జేస్తుంది, మబ్బేసేసింది, బాగుంది, కూల్ అయింది వాతావరణంగా. ఇప్పుడు నేను వండుతున్న సేపు మంచి ఎండకుంది కానీ ఇప్పుడు బాగా కూల్ అయింది. గారెలు కూడా చాలా బాగున్నాయి. చికెన్ చూస్తే తింటే అసలు నేను ఎప్పుడు గారెలు చేస్తా అన్నా గానీ మా బావ ఆయిల్ ఫుడ్ అనేస్తారు, అసలు చేయనివ్వరు అనమాట. నేను గారెలు చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో ఏటో ఇంట్లో గారెలు చేసి, మళ్ళీ ఇప్పుడు చేశాను గారెలు. బగారా రైస్ టేస్ట్ చేయి, ఫిష్ ఫ్రై అన్ని టేస్ట్ చేయి. బగారా రైస్ కూడా చాలా బాగుంది. నార్మల్ గా అయితే ఒకటో రెండో స్పెషల్స్ చేస్తాం కదా, అవి ఎలాగైనా బాగానే కుదురుతాయి. కానీ ఇన్ని ఐటమ్స్ చేసేటప్పుడు అన్ని కొంచెం ఫాస్ట్ గా అయిపోవడానికి అనేసి కొంచెం ఫాస్ట్ గా చేస్తాం కాబట్టి ఏది ఎలా కుదిరిద్దో తెలీదు, ఒక్కొక్కసారి ఫ్లాప్ కూడా అవుతాయి. చాలా బాగా కుదిరినాయి. ఇప్పుడు దాకా నేను టేస్ట్ చేసిన చికెన్, గారెలు, పులిహోర, బగారా రైస్ అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా కుదిరినాయి. అన్ని చాలా టేస్ట్ బాగున్నాయి. థ్యాంక్ యూ మాధవి. వెల్కమ్. గారెలు, చికెన్ కర్రీ అబ్బో సూపర్, వేరే లెవెల్ అంట. మా బాగా చెప్పారు అనుకోదు కానీ నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, మాధవి ప్లాన్ చేసి ఏదన్నా మంచిగా స్లోగా వండితే అంత రుచిగా ఉండవు, కానీ కంగారుగా ఫాస్ట్ గా వండిద్ది కదా, అవన్నీ అయితే చాలా టేస్ట్ గా వస్తాయి. రాదని కాదు కానీ ఇలా ఫాస్ట్ గా ఎప్పుడు చేసినా సరే అవన్నీ మంచి టేస్ట్ గా వస్తాయి. చూడండి బయట గాలి వాన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గాలి అయితే బాగా వేస్తుంది, వర్షం తక్కువ పడుతుంది. కానీ మా పెళ్లి రోజు కూడా కరెక్ట్ గా లంచ్ అయ్యింది, భోజనాలు అయినాయి. మధ్యాహ్నం 3ంటికి అలా గాలి వాన ఫుల్ వర్షం, కరెంట్ పోయింది. ఎలాగా అనుకున్నాం, మళ్ళీ సాయంత్రం కల్లా తగ్గిపోయింది అనమాట. చల్లగా అనిపించింది రాత్రికి. ఇంకా సాయంత్రం ఫోటోలు దిగుదాం అనుకున్నాము. ఈ వర్షం తగ్గితే మరి వెళ్తాం, లేకపోతే అది క్యాన్సిల్ అయిపోద్ది ఫోటో షూట్. అందుకే నేను పట్టు శారీ కూడాను ఇప్పుడు కట్టుకోలేదు అనమాట. మార్నింగ్ కట్టుకొని ఈ పనులన్నీ చేస్తే మళ్ళీ చీర మొత్తం ముడతలు అయిపోతుంది కదా, ఈవినింగ్ ఫోటో షూట్ కి మళ్ళీ మంచిగా ఉండదు అనేసి ఈవినింగ్ ఫోటోగ్రాఫర్ కి ఫోన్ చేసి చెప్పారు. వర్షం తగ్గితే ఈవినింగ్ ఫోటోలు అయితే కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాము, చూద్దాం ఏమైతుందో. మేము తినడం స్టార్ట్ చేసినప్పుడు అయితే కొంచెమే పడేది, ఇప్పుడైతే మామూలుగా పడట్లేదు, వర్షం చాలా ఎక్కువ పడుతుంది ఫుల్ గా. అబ్బో గార్డెన్ నిండిపోయింది అప్పుడే, మా గార్డెన్ లో ఫుల్ నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా మా తినడం అవ్వలేదు, ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన ఇన్ని ఐటమ్స్ లో నీకు టేస్ట్ బాగా ఏది నచ్చింది? చికెన్ ఇష్టం కాబట్టి చిన్ను నీకమ్మా, అమ్మ చేసిన అన్ని ఐటమ్స్ లో నీకేది బాగా నచ్చింది? ఫిషా? నచ్చింది నాకు బగారా రైస్ చాలా బాగా నచ్చింది. బగారా రైస్, పన్నీరు, చికెన్ 3 బాగున్నాయి. గారెలు కూడా బాగున్నాయి. నీకమ్మా నీకు? మా పెద్దోడికి చికెన్ నచ్చిందంట. నాకైతే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. పాయసం ఉంది, తినాలి. అది హ్యాండ్ వాష్ చేసుకుని తింటాను. 2 సంవత్సరాల తర్వాత మాది 10th యానివర్సరీ వస్తుంది. అప్పుడు కొంచెం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం 10th యానివర్సరీ. ఎక్కడ ఉంటే అక్కడ. ఏంటి మాధవి ఏం చేస్తున్నావు? గారి పాయసము కలిపి తింటున్నావా? వావ్, వాట్ ఏ కాంబినేషన్. మా మాధవికి అన్ని ఇలాంటి కాంబినేషన్లు నచ్చుతాయి. నేను ఇంకా పాయసం అయితే టేస్ట్ చేయలేదు, అరిటాకు మడత పెట్టేసి కిచెన్ లో పెట్టేసాను, కానీ పాయసం టేస్ట్ చేయాలి ఇప్పుడు. ఇంకా మాధవికి అయితే నైట్ కూడా వండాల్సిన పని లేదు. ఏదో ఒక ఐటమ్ అయినా కంప్లీట్ గా అయిపోతేమో అనుకున్నాను, కానీ ఒక్క ఐటమ్ కూడా కంప్లీట్ కావలేదు. అన్ని మిగిలిపోయినాయి కొంచెం. ఫోన్ లాంటి నైట్ కి వండే పని లేదు, మా బాగున్నట్టు అన్ని నైట్ కంప్లీట్ చేయాలి. వర్షం కూడా ఆగింది అనమాట. క్లైమేట్ అయితే కొంచెం చల్లగా అయింది, బాగుంది. నిద్ర వస్తుంది. ఇప్పుడు 1 గంట సేపు రెస్ట్ తీసుకొని తిన్నాం కదా, ఇంకా వర్షం ఏమీ లేకపోతే ఫోటోషూట్ ఫోటోషూట్ కి వెళ్తాను. ఫోన్ చేస్తాను కెమెరామెన్ కి, ఆయన ఏమంటాడో చూడాలి. నేను ఈ అరిటాకులోనే పాయసము గారెలు అయితే వేసుకుని తినేసాను. ఇంకా మా పిల్లలు అలాగే మా బావ అయితే కప్పుల్లో తింటున్నారు. ఎలాగుంది టేస్ట్? కడుపు ఫుల్ అయిపోయింది, అయినా సరే లాస్ట్ లో కొంచెం స్వీట్ తగిలితే బాగుంటది కదా అని తింటున్నా. అయినా నేను ఇంట్లో పాయసం చేసుకోవడం చాలా నెలలైపోయింది. తండ్రి కొడుకులు జుర్రేస్తున్నారు. అందరము లంచ్ చేసేసాము. ఈ రోజు ఒక్క ఐటమ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, అన్ని ఉన్నాయి కాబట్టి ఎక్కువ గిన్నెలు అయితే లేవు. అందుకు మేము ఆకుల్లో తిన్నాం కాబట్టి చాలా తక్కువ గిన్నెలే ఉన్నాయి, అవి అయితే తోమేశారనమాట. నేను ఇంకా గిన్నెలు తోమే లోపల మా బావ అయితే తినేసిన తర్వాత పడుకోవడానికి కూడా వెళ్ళిపోయారు, నిద్ర వచ్చేస్తుందంట. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు.
ఇంకా నాకు కూడా నిద్ర వస్తుంది కానీ నేనైతే పడుకోను. మా బావ ఏదో ఆన్లైన్ లో నుంచి ఆర్డర్ చేసారు వస్తుంది అన్నారు కదా, ఎంతట్లో వస్తే తీసుకొని నేను చూసేస్తాను ఫస్ట్ మా బావ కంటే. అందుకోసమే నేనైతే పడుకోను అనమాట. ఏంటి ఆర్డర్ చేశారో ఎన్నిసార్లు అడిగినా కానీ అస్సలు ఇంత ఈ హింట్ కూడా ఇవ్వట్లేదు. వర్షం పడింది కదా, మేబీ కొంచెం లేట్ గా వస్తుందో లేకపోతే వస్తుందో రాదో కూడా తెలీదు, చూద్దాము. ఈ లోపల అయితే నేను కేక్ చేశాను కదా, ఆ కేక్ అయితే మా తమిళ ఫ్రెండ్ వాళ్ళకి, మా పక్కింటి వాళ్ళకి, మా ఎదురింటి వాళ్ళకి అయితే ముక్కలుగా చేసేసి ఇచ్చేస్తాను. మా బావ పడుకుడిపోయారు. ఇంకా పార్సల్ అయితే వచ్చాయి, ఇవే అనుకుంటా గిఫ్ట్లు. मोबाइल नंबर का लास्ट चार्ट అందరు క్యా హే ఆప్కో పతా హే? नहीं पता नहीं है పతా నీ. ఈ రెండు కూడాను ఓపెన్ చేసి చూపించాలంట. లోపల ఏటుందో వీళ్ళకి తెలీదు, నాకు కూడా తెలీదు. ये वॉच है అచ్చా అచ్చా ఠీకే एप्पल वॉच है అచ్చా ఠీకే. అదైతే యాపిల్ వాచ్ అంట. నేను ఎక్స్పెక్ట్ చేశాను. सीरीज 8 మా బావ పాపం పడుకుడిపోయారు. వచ్చేసిందా? థ్యాంక్ యూ. పడుకున్న మా బావకి అయితే లేపాను అనమాట. అంటే అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు కదా, ఒకసారి మంచిగా అన్ని చూసుకోవాలి. నార్మల్ ఫోన్ ఏమో అనుకున్నాను కానీ ఇది కూడా యాపిల్ ఫోనే. థ్యాంక్ యూ బావా. నా డ్రీమ్ అనమాట ఎప్పటి నుంచో. 16 Pro Max ఇది కాదులే తీ చెప్తా తెలిసింది నీకు. ఎప్పటి నుంచో అడుగుతున్నా, ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. ఏం ఫోన్ ఇది? 16 ప్లస్ 16 ప్లస్ అంట. ఓకేలేండి. అన్ని ప్రో మ్యాక్స్ లే కావాలి కదా నీకు. 16 ప్లస్ 16 ప్లస్ ఫైనల్లీ నేను కూడా యాపిల్ ఫోన్ వాడతాను. నా ఫేవరెట్ కలర్ అంటే కొంచెం కాదులేండి, బట్ ఓకే బ్లూ షేడ్. థ్యాంక్ యూ బాబా. స్మార్ట్ వాచ్ యాపిల్ దే, ఇది కూడా స్మార్ట్ యాపిల్ ఫోన్. థ్యాంక్ యూ. छोटा तो बहुत बड़ा हाँ ले खाली घर पे ही बनाया बहुत बड़ा। टेस्ट कैसे है आप बोलिए? बहुत अच्छा घर पे बहुत अच्छा बनाया। थैंक यू. నేను పడుకొని ఉన్నాను, పార్సల్ అయితే వచ్చేసినాయి అంట. లేపారు, తీసుకున్నాం ఇప్పుడే. మాధవి న్యూ ఫోన్ వచ్చింది. అమ్మ ఫోన్ బాగుందా? మా ఫోన్ బాగుంది. కలర్ నచ్చిందా? కలర్ నచ్చింది. ఏంటది పాయు? అది వాచ్, స్మార్ట్ వాచ్, యాపిల్ వాచ్. ఇది యాపిల్ ఫోన్. ఇది ప్రసాదం టెక్న్యూస్ లో. ప్రసాద్ అన్న టెక్నిక్స్ లో ఉందా? పక్కన వాళ్ళకి కూడా కేక్ ఇస్తావా? పక్కన వాళ్ళకి కూడా, ఎదురింటి వాళ్ళకి, తమిళంటి వాళ్ళకి అందరికి ఇచ్చేసాము. ఇంకా డెలివరీ చేశారు కదా, అతనికి కూడా కేక్ ఇచ్చాము. టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది మేడం. ఆయన కూడా ఇంటి దగ్గర చేశారా అంటారు. ఫైనల్లీ 16 ప్లస్ అయితే వెనకాల బ్యాక్ అయితే చాలా బాగుంది. నాకు స్లిప్ అవుతుంది కదా, ఇది ఇలా కావట్లేదు చూడు. అంటే సాఫ్ట్ గా జారిపోయేలా లేదు, కొంచెం చిన్న ఇట్లాగా ఉంది కదా. అదే చాలా బాగుంది. అంటే గ్లాస్ బ్యాకే గానీ ఇది ఒక రకమైన మ్యాట్ ఫినిష్ అంటారు కదా, మ్యాట్ ఫినిష్ అన్నమాట. కాబట్టి స్లిప్ అవ్వట్లేదు. నా దీనికి బ్యాక్ కవర్ లేకుండా అసలు పట్టుకోలేము, స్లిప్ అయిపోద్ది. మా బావది 14 ప్లస్, నాది 16 ప్లస్. మేము వీడియోలకి యూజ్ చేస్తుందేమో 13, యాపిల్ 13. యాపిల్ 13. మా ఇంట్లో యాపిల్ ప్రోడక్ట్లు ఎక్కువైపోతాయి. ఆల్రెడీ యాపిల్ మ్యాక్ బుక్ ఉంది, మ్యాక్ బుక్ ఎయిర్. వాచ్ కూడా మా బావ యాపిల్ తో బుక్ చేశారు. నేనైతే గెస్ట్ చేశాను ఎప్పటి నుంచో. ఇది బాగుందా, అది బాగుందా నాకు అడుగుతున్నారు కూడా. ఇందులో ఏ కలర్ బాగుందని అడిగారు. తర్వాత ఫోన్ కూడా కలర్స్ చూపించావు కదా. కానీ నేనేమనుకున్నానంటే, నేను గెస్ట్ చేశాను, కాకపోతే ఏదో ఒకటి అనుకున్నాను, రెండు అనుకోలేదు. ఫుల్ హ్యాపీ. అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను కూడా యాపిల్ ఫోన్ వాడాలి 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 అనేసి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. నేను అయితే ఎక్స్పెక్ట్ చేశాను కానీ రెండు అనుకోలేదు, ఒకటే అనుకున్నా. ఫైనల్లీ నాకు వచ్చేసిందో. మెయిన్ అయితే నేను ఐఫోన్ మాధవికి తీసుకోవడానికి కారణం, మేము ఎడిట్ చేసేది యాపిల్ మ్యాక్ బుక్ లో కాబట్టి ఐఫోన్ నుంచి అయితే డేటా ట్రాన్స్ఫర్ ఈజీగా ఉంటుంది. వేరే ఫోన్ నుంచి అయితే మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది. మేము ఐఫోన్ తోనే షూట్ చేస్తాం కాబట్టి ఇంకొక ఐఫోన్ ఎక్స్ట్రా ఉన్నట్టు ఉండిద్ది. వేరే ఎక్కడ పెట్టుకొని షూట్ చేయడానికి అన్నిటికి యూజ్ కూడా అయ్యిద్ది. మాకు ఎక్స్ట్రా ఇంకో డివైస్ ఉన్నట్టే షూట్ చేయడానికి. ఒకవేళ మా దీనిలో ఛార్జింగ్ అయిపోయినా, స్టోరేజ్ ఏమన్నా తక్కువైనా ఇంకో ఫోన్ ఉంటది ఎక్స్ట్రాగా. ప్లస్ ఇంకో దగ్గర వేరే ప్లేస్ లో పెట్టుకుని వేరే యాంగిల్ నుంచి షూట్ చేయడానికి కూడా కుదిరిద్ది. ఇంకా 2-3 ఉంటాయి కాబట్టి ఫోన్లు, కాబట్టి దానికి కూడా అన్నిటికి కలిపి యూజ్ అయ్యిద్ది. అందుకే ఐఫోన్ అయితే చేశాను. ఇంకా యాపిల్ వాచ్ అంటే మాధవి వాకింగ్ లో అవి చేసేది కదా, కొంచెం యూజ్ అయ్యిద్ది ఫిట్నెస్ గురించి. ఫిట్ గా ఉండాలని చెప్పి నువ్వు చేశాను, ఫిట్ గా ఉండాలి నువ్వు. ఇంకా మా బావ అయితే ఇందులో సిమ్ కార్డ్ వేసేసారు. ఇంకా నాకు ఫోన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఫస్ట్ కాల్ నేనే చేయనా? చెయ్యి. ఫస్ట్ కాల్ అయితే మాధవి ఐఫోన్ కి నేనే చేస్తున్నా. నీరింగ్ నాకటే మరి ఒకటే
యాపిల్ ఫోన్ అయితే సెటప్ అయిపోయింది. వాచ్ కూడా ఒకసారి పెట్టుకొని చూస్తే ఎలా ఉంది నీకు? వాచ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సెటప్ అవుతుందిలే. అవుతుందా? అసలు నాకు దీని గురించి ఇంత తెలీదు. వాడుతా ఉంటే అదే తెలిసిద్ది అంత. నేనే కొనేసి ఇచ్చాను అప్పుడు. అప్పుడు వరకు నా దగ్గర కీప్యాడ్ మొబైల్ కూడా లేదు. మా నాన్న అది కూడా కొనేసేవలేదు. ఫస్ట్ నాకు లైఫ్ లో ఫస్ట్ ఫోన్ ఎవరైనా కొనేసి ఇచ్చారంటే అది మా బావే. మా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత కొనేసి ఇచ్చారు. అప్పటి నుంచే స్టార్ట్ అయింది అంతా కొనేవాడు. సెట్ అయింది బాగుంది. వాచ్ అలాగే ఆ ఫోన్ ఎలాగున్నాయో కామెంట్ చేయండి. ఎందుకు బాబు? డబ్బులు నేను కూడా బుక్ చేసిన వచ్చేస్తే బాగుండు. నేను బుక్ చేసిన మాత్రం రాలేదు. ఓకేలేండి. మా బావకి ఎంత గిఫ్ట్ నేను ఉన్నాను సరిపోదా? ఇంకేం గిఫ్ట్లు కావాలి మా బావకి? మా ముగ్గురికి మంచిగా చూసుకో చాలు. నాకు పిల్లలకి నువ్వు కూడా మంచిగా ఉండి మంచిగా చూసుకో. మాకు రోజు అంతా వండి పెడతావు. ఎందుకన్నా ఏం కావాలి? ఓకే అండి. వాళ్ళైతే హోంవర్క్లు చేస్తున్నారు. నేను పొద్దున్న క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను అంటే తినేసిన తర్వాత అన్నావు. తినేసిన తర్వాత నేను వచ్చేసరికి నువ్వు పడుకుడిపోయావు. ఇంక ఇప్పుడు అడుగుతాను చెప్తావా? ఏం క్వశ్చన్స్? ఊరికి నార్మల్ గానే. సరే చేస్తాను. ఏం ప్రిపేర్ అయిపోయిందో ఏంటో. ఫస్ట్ క్వశ్చన్ ఏం ప్రిపేర్ అయ్యావు ఏంటి? బుక్ లో మరి రాసుకుంది. ఏం ప్రిపేర్ అవ్వాలంటే నాకు అప్పుడప్పుడు అనిపించినవన్నీ రాసుకున్నా ఒక దగ్గర. మళ్ళీ ఇక్కడ కూర్చొని నీకు అడుగుతానని చెప్పి ఆలోచిస్తే టైం వేస్ట్ అయిపోతుంది కదా. నాకు అప్పుడప్పుడు గుర్తొచ్చినవన్నీ కూడా మాకు 4-5 రాసుకున్నాను. మనకు పెళ్ళయి 8 years కంప్లీట్ అయింది కదా. ఈ 8 years లో దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇన్ కేస్ అనిపిస్తే ఆ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు అనిపించలేదు? చాలా సార్లు అనిపించింది. ఒక్క సిచ్యువేషన్ చెప్పు. పెళ్ళైన కొత్తలో 1-2 సార్లు ఏదో కొనలేదని, 10 రూపాయలు చాక్లెట్ కొనలేదనో ఏదో కొనలేదని అలిగే ఆ రాత్రంతా మాట్లాడకపోవడం. తర్వాత ఒకసారి అయితే సిటీ సెంటర్కి వెళ్ళాము. వచ్చినప్పుడు రిటర్న్ బండి ఎక్కకుండా నడుచుకొని వచ్చేసింది సగం దారి వరకు. బైక్ ఎక్కమంటే ఎక్కలేదు. అవును, నీ గొప్పలు చెప్పాలి ఆగు. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట పెళ్ళైన కొత్తలో. నెక్స్ట్ ఇంకోటి అదేట అన్నట్టు ఇంటి మీద బెడ్ శ్రీ ఈప్ కాసే రకంలాగా ఉంది. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ నా మీద నాకే. సరేలేండి. ఇంకోటి అమ్మ తెలుగులో రాసుకుంటుంది. నీకు అర్థం అవుతుందా తెలుగు? అర్థం కాదు కానీ ఇప్పుడు ఈ 8 years మనం కలిసి ఉన్నాం కదా. ఆల్మోస్ట్ నీ ఇష్టాలు నాకు, నా ఇష్టాలు నీకు అన్ని ఒకరు తెలుసు. కాకపోతే ఇంకోసారి అడుగుతున్నాను, నాలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటి, నచ్చిన విషయం ఏంటి? నచ్చిన విషయం అంటే పనికి ఇసకదు. అన్ని పనులు చకచక చేసుకుంటుంది. ఇంట్లో పనులైనా వంట పని అయినా ఏదైనా సరే. ఎంత ఒంట్లో బాగాలేకపోయినా పని అయితే చేసుకుంటుంది. నేను వద్దన్నా సరే చేసిద్ది అనమాట. అది బాగా నచ్చిద్ది. ఈ రోజు కూడా వద్దన్నా సరే 8 varieties వండింది. అది నీలో బాగా నచ్చింది. నచ్చనిది వరల్డ్ ఉందంటే ఇలా అక్కడ చెప్పు, మంచిది చెప్పు. నచ్చిందంటే అదే అలుగుతావు. ప్రతి చిన్నదానికి కూడా మూతి ముడిసిద్ది. అదే నచ్చుతుంది. మా వాళ్ళు హోంవర్క్ల మధ్యలో వదిలేసి అమ్మ నాన్న ఏటో వీడియో తెస్తాను వచ్చేస్తాండ్రు. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు వరకు నాలో ఇంకేమైనా మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయా? నువ్వు ఈ విషయం నాకు నచ్చట్లేదు, ఈ విషయంలో ఇంకేమైనా మార్చుకోవాలి అని అలాగేమైనా ఉన్నాయా నీకు? ఆల్రెడీ పెళ్ళైనప్పటికీ ఇప్పటికి కొంచెం నాకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి కొంచెం పెరిగాయి. కొంచెం నాకు కూడాను ఓకే. పెళ్ళైన కొత్తలోకి ఇప్పటికైతే కొంచెం మార్చుకున్నాను. ఇంకా మార్చుకోవాలి ఈ విషయంలో నువ్వంటే నాకు అస్సలు నచ్చదు, ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే అనేది ఏదైనా ఉందా? పెద్దగా ఏం లేదు కానీ ఒకటి ఇప్పటికీ కొంచెం మధ్యలో అలిగిద్ది అనమాట. ఇలాగే ఆడవాళ్ళకి అలాగే అందం నీకు తెలియదు. అలగడం ఒకటి, తర్వాత కళ్ళల్లోంచి నీళ్ళు ఒకటి వచ్చేస్తాయి. ఈ రెండు కొంచెం తగ్గించుకుంటే ఆడవాళ్ళ వెపన్స్ అబ్బా, వెపన్స్. అవి లేకపోతే పని జరగదు. అవునా కాదా కామెంట్ చేయండి. అవి నువ్వు మార్చుకోమన్నా నేను మార్చుకోలేను, మార్చుకోకూడదు. ఆడజాతిగా పుట్టినందుకు ఆడజాతికి న్యాయం చెయ్యాలి. గాని ఇంకేమన్నా చెప్పు. ఇంకొకటి ఇప్పుడు మన పెళ్ళైనప్పటికీ నేను కొంచెం సన్నగానే ఉన్నాను. మన పెళ్ళైన తర్వాత ఇక్కడ లేదు అప్పటికి మంచి అంటే ఎలుకున్నానా? అలాగలేవులే కానీ మరీ సన్నగేం లేవు. సన్నగేమన్నాను అట్లా. ఇప్పుడుతో కంపేర్ చేస్తే అప్పుడు సన్నగానే ఉన్నాను. ఓకే చెప్పు. సన్నగా ఉన్నాను కదా.
పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఎట్లా లావెక్కాను. యూట్యూబ్ ఏం మనం పెట్టకపోతే ఎవరు పెద్దగా అనరు, కానీ యూట్యూబ్ పెట్టిన తర్వాత బాడీ షేమింగ్ ఒకటి, లావుగున్నారు, అలాగున్నారు, ఎలుగున్నారు, తగ్గండి అట్లాగా గట్రా కామెంట్స్ వస్తాయి. అట్లాంటప్పుడు వాళ్ళు అంటారు ఓకే, కానీ నీకేమనిపిస్తుంది అంటే నేను తగ్గాలా? ఆబ్వియస్లీ తగ్గాలని చెప్తావు, కానీ తగ్గాల అంటే 2-3 కేజీలు అంతే, నువ్వు పెద్ద ఏం తగ్గిపోక్కర్లేదు. బాగున్నావు, ఏమి నీకేమన్నా ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళందరికి ఏంటో ప్రాబ్లమ్, ఇప్పుడు కామెంట్లో చాలా అంటారు, లేకపోతే కామెంట్లో చాలా అంటారు. నీకు ముందే చెప్పా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే కామెంట్లు చాలా రకాలు వస్తాయి, వాటిని పట్టించుకోకని. ఇప్పుడు ఎందుకు నీకు కామెంట్ల గురించి? అంటే పాజిటివ్ గా వచ్చిన కామెంట్ల పట్టించుకో. సేమ్ పాజిటివ్ గా వచ్చిన కామెంట్స్ కే అంటే నెగిటివ్ గా కొన్ని వచ్చినా కానీ రిప్లైలు ఇస్తాను. మాక్సిమం కామెంట్స్ కి రిప్లైలు ఇవ్వడానికి ట్రై చేస్తాను, కానీ ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ తీసుకుంటాను. నెగిటివ్ కామెంట్స్ చూసినా గానీ లైట్ తీసుకుంటా. కాకపోతే కొంతమంది అంటూ ఉంటారు, మొన్న ఏదో అన్నప్రాసన వీడియో పెట్టాం కదా, చాలా రకాల ఐటమ్స్ పెట్టాను, పొట్ట ఫుల్ అయిపోయింది, ఐస్ క్రీములు తీసుకొని ఇంటికి వచ్చాను అంటే దానికి ఎవరో కామెంట్ పెట్టారు ఒకళ్ళు, అందుకే పందిలాగా ఉన్నావు అనేసి. అంటే అన్ని తిన్నాను, కడుపు పట్టలేదు అన్నాను కదా, అంటే ఎన్ని తినాను అనుకుంటారు ఏటో. వాళ్ళకి కామెంట్స్ వచ్చినప్పుడు కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది అనమాట. అందుకే నీకు అడుగుతున్నా, ఇప్పుడు నేను ఇలా ఉండడం వల్ల నీకేమన్నా ప్రాబ్లమా, లేకపోతే నీకు కూడా నేను లావుగా ఉన్నాను అనిపిస్తున్నానా ఏంటి అని? లేదులే, నువ్వు హెల్దీగా ఉంటే చాలు, అదే 10,000. అది అన్ని ప్రశ్నలు అయిపోయాయి, లాస్ట్ ది లాస్ట్ ఇంకోటి ఉందా? ఒక్కటి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకేం ఎక్కువేం రాసుకోలేదు నేను కూడాను. ఆల్రెడీ మనకి 2 అబ్బాయిలు ఉన్నారు కదా మనోళ్ళు జోష్లు. ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడక్క, లేకపోతే ఆడపిల్ల ఉంటే బాగుంటది, ట్రై చేయండి అట్లాగా అంటున్నారు కదా కామెంట్స్ లో. దాని మీద నీ అభిప్రాయం ఏంటి? నీకు కూడా ఒక చిన్న బేబీ గర్ల్ కావాలనే కోరిక ఏమన్నా ఉందా? ఉంటది మరి, అమ్మాయి ఉంటే ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయినట్టు ఉంటది, బాగుంటది. కానీ ఇప్పుడైతే ఏం ప్లానింగ్ లేదు, చూద్దాం ఫ్యూచర్ లో ఏమైతే చెప్పలేం కదా. ఫ్యూచర్ లో ఉందా? నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. నా ఒపీనియన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒకలాగా అనిపిస్తుంది. నాకు కూడాను ఒక స్టాండర్డ్ ఒపీనియన్ ఏమీ లేదనమాట. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మంచిగా ఎవరికైనా బయట అమ్మాయిలు క్యూట్ గా ఉన్నప్పుడు చూస్తే అబ్బా నాకు ఆడపిల్ల ఉంటే బాగుంటబ్బా, మంచిగా రెడీ చేతులు సోకులు చేతులు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి నేను డెలివరీ అయినప్పుడు ఈ పెయిన్స్, నెక్స్ట్ ఓవర్ నైట్ అంతా పెయిన్స్ అనుభవించాను. ఆ తర్వాత హాస్పిటల్లో 11 days. ఆ తర్వాత నాకు నార్మల్ కోసి కుట్లేశారు. నార్మల్ ఇప్పుడు అదేదో డిఫరెంట్ ఆపరేషన్ ప్యాక్ చేసేస్తున్నారు కదా, అలాంటిది కాకుండా నాకు కోత కుట్లు అనమాట. ನಾನು నార్మల్ గా తిరిగి మళ్ళీ నలుగురిలో కలవడానికి నాకు ఆల్మోస్ట్ 3-4 months టైం పట్టిస్తుంది అనమాట. అవన్నీ కలుసుకుంటే ఏమనిపిస్తుంది అంటే, దేవుడా ఒక్కసారికి ఇద్దరికి ఇచ్చాను కానీ 1 by 1 అయితే నాకు ఒక్కరితోటే చాలు, ఇంకొకరు కావాలనే ఇంకా కోరుకోను కూడా అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట. ఒకేసారి 2 అయిపోయారు, 2 అమ్మాయిలైనా అబ్బాయిలైనా కాళ్ళే, ఇంకెవరు నాకు వద్దు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కావాలనిపిస్తుంది, ఏం తెలియదు అనమాట. ఈసారి అయితే నేను దగ్గర ఉండి నీకు మంచి డెలివరీ చేపిస్తానులే, మంచి ఆపరేషన్ చేపిస్తాను, భయపడకు. ఎలాంటి ఆపరేషన్ అపోలోలో జాయిన్ చేపిస్తా సరేనా? ఎలాంటి ఆపరేషన్ చేయించినా గానీ ఫస్ట్ ఒకసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పెయిన్స్ అవన్నీ వచ్చి అనుభవించిన తర్వాత రెండోసారి మంచి 5 star రేంజ్ హాస్పిటల్ అయినా గానీ ఆ భయము అదంతా ఉంటది. మరి అందరు కనట్లేదు రెండోసారి అమ్మా, అందుకే వాళ్ళందరికి చేతులు దండం పెట్టాలమ్మా. ఒకసారి ఇంత బాగా అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారికి రెడీ అవుతున్నారు చూడు. అయిపోయినాయా క్వశ్చన్స్ అన్నీ అయిపోయి అంతే అవే. నేను నెక్స్ట్ టైం నేను కూడా కొన్ని క్వశ్చన్లు నీకు రెడీ చేస్తాను. ఈ రోజు కూడా మా పిల్లలకి హోంవర్క్లు చేపిస్తున్నా అనమాట. రేపు మళ్ళీ స్కూల్ ఉంది. ఈ రోజు అయితే మా చిన్నోడు కొంచెం పర్లేదు, బానే రాశాడు క్లాస్ వర్క్. మా పెద్దోడు సరిగ్గా రాయలేదు, మళ్ళీ అంతా అరేంజ్ చేయించేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రాయిపిస్తున్నాను. ఫోటోలు అతనికి మా బావ ఫోన్ చేసి రమ్మన్నారు. ఈ రోజు వర్షం పడింది కదా, అండ్ వాతావరణం కూడా క్లౌడీగా ఉంది, ఫోటోలు సరిగ్గా రావని చెప్పారు అతను. ఇంకా రేపైతే తీసుకుంటాము. ఇంకా నేనేమనుకున్నాను, ఫోటోషూట్ చేయించుకుంటాం కదా, ఇంకా పట్టు సారీ కట్టుకుంటాను అనేసుకొని నేను కలలుగన్నాను. ఇంక ఈ రోజు అయితే ఈ పొట్టు సారీ కట్టుకోవడం అయితే కుదరదు. ఎప్పుడు ఫోటోషూట్ రేపో ఎప్పుడో ఫోటోషూట్ అయితే ఇంక రేపో ఎప్పుడో కట్టుకోవాలి ఈ సారీ. ఎంతో ఆశపడ్డాను, మగ్గ మార్క్ కూడా చేయించుకున్నాను. సరేలేండి, రేపైనా గానీ ఈ పట్టు సారీ కట్టుకుంటాను. మా పిల్లలిద్దరూ హోంవర్క్లు చేస్తారు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా వాళ్ళకి జాంకాయ కట్ చేసి ఇచ్చాను, తింటున్నారు.
ఇంకా ఇప్పుడైతే మేము సిటీ సెంటర్ వెళ్ళాలనుకుంటున్నాము. అందుకే డ్రెస్సులు కూడా చేంజ్ చేస్తాను మా పిల్లలిద్దరికి. ఇంకా తినండి, తినేసాక వెళ్దాం. ఓకే, ఇంకా నేను కూడాను శారీ తీసి ఏదో ఒక డ్రెస్ వేసుకుంటా. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్తాము అంటే నేను మా పిల్లలు రెడీగా ఉంటాం అనమాట. ఫాస్ట్ గా రెడీ అయిపోతాము. ఎప్పుడు ఆడవాళ్ళు లేట్ అంటారు కానీ మా ఇంట్లో మా బావ లేట్ అనమాట. ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవుతున్నారు. పొద్దున్న వేసుకున్న సేమ్ షర్టే మళ్ళీ వేసుకున్నారు. దానికి రెడీ అవడానికి ఈ టైము. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి తీసుకున్న డ్రెస్. అప్పుడు వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను 1 ఇయర్ తర్వాత అనమాట. నా దగ్గర ఉన్న సెట్లు అయినా నేను వేసుకుంటాను అప్పుడప్పుడైనా. నేను ఇప్పుడు వేసుకున్నానుగా. బీరువా నిండా ఇన్ని చీరలు ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి, వేసుకునేది ఉండదు. ఇప్పుడు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే మా బావ కొనేసి ఇచ్చిన వాచ్ మ్యాచ్ అవుతుంది అనమాట, అందుకే వేసుకున్నాను. ఇంకా ఈ వీక్ లోనే మా బావ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి ఉందనమాట విజయవాడలో. ఇంకా ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు. ట్రైన్ టికెట్స్ దొరికితే మా బావ అక్కడే పెళ్లికి వెళ్ళి వస్తారు. వెళ్దామా అనుకున్నాం కానీ ట్రైన్ టికెట్స్ ఒక్కరికే దిక్కలేదు. ఇంక మన నలుగురికి అంతే ఇంకా కష్టం అనేసి ఇంకెవరు వెళ్ళట్లేదు, అక్కడే వెళ్తారు. అది కూడా ట్రైన్ టికెట్స్ దొరికితే. మా పిల్లలకి ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇవ్వలేదు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఈ మంత్ ఎండింగ్ లో కానీ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ అలాగా ఊరు వెళ్తాము. ఒక 10-15 డేస్ కి అలాగా. ఇంకా షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసాము. బై 1 సారీ గెట్ 1 ఫ్రీ అంట. ఒకసారి వెళ్ళి చూద్దాము. ఈ షాప్ లో తీసుకుందే మాధవి ఇప్పుడు వేసుకున్న డ్రెస్. ఓన్లీ ఎక్కడ ఉన్న శారీసే అంట. బై 1 గెట్ 1 ఫ్రీ. 999 ఉంది అంటే 1000 రూపాయలు. 1000 రూపాయలకి 2 శారీలు అంటే ఒక 500కి వస్తుంది. వచ్చింది చీరలు చూడడానికి, చూసేదేమో డ్రెస్సులు. బాగుంది, ఎందుకు బాగోదు? రేట్ ఎంత? ఎందుకు ఎప్పుడు వచ్చిన ఆడపిల్లల బట్టలు చూసిద్ది. ఆడపిల్లలకి ఎన్ని ఉన్నాయి, మగ పిల్లలకి పట్టుమని 10 డ్రెస్లు ఉన్నాయి, 10 రకాలు అంతే. బావా పోనీ నీకు నచ్చింది ఏదన్నా తీసుకోవచ్చు కదా, నేను డబ్బులు ఇస్తాను, నేను పే చేస్తాను యానివర్సరీ గిఫ్ట్ లాగా. నువ్వు అంత ఇచ్చావు పని, అట్లీస్ట్ నేను ఒక డ్రెస్ కి పే చేస్తాను, తీసుకోవచ్చు కదా. ఎలాగో బయటకు వచ్చాము. ఇది గాని అది గాని ఆనియన్ కలర్ బాగుంది, నెక్స్ట్ ఈ కలర్ కూడా బాగుంది. ఈ రెండు కూడా ఈ టైప్ లో నీ దగ్గర అసలు లేనే లేవు. మా బావకి తీసుకోమంటున్నాను, మా బావకి నచ్చింది. నీ దగ్గర క్యాష్ ఉందని అడుగుతాండ్రు. ఏమో క్యాష్ లేకపోతే ఏమి కార్డు ఉంది సరిపోదా? ఏటమ్మా మా పిల్లలు మేము మ్యాక్స్ కి వచ్చిన ప్రతిసారి కూడా ఈ స్క్విడ్ గేమ్ డ్రెస్ ఒకటి ఉంటుంది, టీ షర్ట్. వచ్చిన ప్రతిసారి తీసుకోమంటున్నారు. మా బావకి డ్రెస్ తీసుకోమంటే షర్ట్లు చాలా ఉన్నాయిలే, టీ షర్ట్లు ఏమన్నా తీసుకుంటా అన్నారు. సరే ఏదో తీసుకున్నా గానీ బిల్ నేనే పే చేస్తా అని చెప్పిన. నేను పే చేయొద్దా? నీ ఇష్టమే, పే చేయొద్దని నాకు ఆడపులు గానే మిగిలిపోతాయి. మా బావ ఒక 3 టీ షర్ట్లు అయితే ఇంకా చూసారు. సైజుకు తగ్గట్టే తీసుకున్నావు కదా, ఇంక తీసుకుని వెళ్ళిపోవడం కాదు, ట్రైల్ వేయాలి. ఇంకా నేనైతే ఎక్కువ ట్రైల్సే వేయను అసలు. నాకు సైజుకు తగ్గట్టు తీసుకోవడము, అది బ్యాగ్లో వేసుకొని బిల్ చేసుకుని వెళ్ళిపోవడమే. మా బావ అలా కాదు, ఏది కొన్నా గానీ ముందు ట్రైల్ వేస్తారు. బాగుంది, గేమ్ చేంజర్. ఇది కూడా బాగుంది, వ్యాలీ ఆఫ్ ప్యారడైజ్. బాగుంది బావా, బాగుంది. వా సూపర్ గా ఉంది. ఇది నా సెలక్షన్ అనమాట, నాకు కూడా బాగుంటదేమో బావా. ఇది ఇద్దరమో తీసుకుందాం, నేను కూడా ఒకటి తీసుకున్నా. ఇది అందుకే 2 తీసుకుందాం అంటున్నా, సేమ్ ది. ఈ క్యాప్ తీసుకుందామమ్మా, ఒకసారి కాస్ట్ చేద్దాం. మాకు ఈ క్యాప్ 400 అంట. దీనికి బదులు ఇంకేదన్నా వస్తుంది. బొర మీద పెట్టుకున్న క్యాప్ 400 అట. కానీ చూడడానికి మాత్రం భలే బాగుంది. ఒరే మీరే క్యాపులతో ఆడుకుంటున్నారు. కొనకొండాలు కొట్టుకుని వెళ్ళిపోయామనుకో మన ముగ్గురికి దొంగలు అనుకుని కడేస్తారు. మా బావ 3 టీ షర్ట్లు 1 ప్యాంట్ అయితే తీసుకున్నారు. ఇంక నేనైతే కార్డు పేమెంట్ చేసేస్తా, నేనే బిల్లింగ్ చేస్తా. మళ్ళీ అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఫుల్ పడుతుంది. సిటీ సెంటర్ లో అయితే చూసాము, ప్యాంట్లూన్స్ కి వెళ్ళాము, తర్వాత మ్యాక్స్ కి వెళ్ళాము, అంతే. ఇంకేం తిరగలేదు. దీనికి ఎదురుగానే ఫస్ట్ క్రై అనేసి ఒక షాప్ అయితే ఓపెన్ చేశారు. ఎప్పుడు మా పిల్లలకి ఆన్లైన్ లోనే ఫస్ట్ క్రై లో ఆర్డర్ చేయడమే కానీ ఆఫ్లైన్ లో ఎప్పుడు ఇప్పుడు వరకు వెళ్ళలేదు. ఒకసారి చూద్దామని వెళ్తున్నాము. ఫస్ట్ క్రై అని ఎగిరెగిరి వచ్చినాము. ఇదైతే చిన్న స్టోరే అండ్ అప్ టు 6 ఇయర్స్ వరకే ఇక్కడ ఉన్నాయంట. మా పిల్లలకేమో 6 కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 7 వచ్చింది. 5 to 6 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి, అది గట్టి 6 months వేసే లోపలే మళ్ళీ టైట్ అయిపోతుంది, పొట్టు అయిపోతుంది. బట్టలు అయితే బాగుంటాయి ఫస్ట్ క్రైలో, కాస్ట్ అలానే ఉంటది కానీ మా పిల్లలకు సెట్ అయ్యేలాగా ఏం లేవు. ఒక్క 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. పైన కూడా ఉందంటే పైకి వచ్చాము. ఇక్కడ ఎక్కువ బొమ్మలు, తర్వాత స్కిన్ కేర్ అంట. ఇదిగోండి
పిల్లలకు కావాల్సినవన్నీ కూడా నెయిల్ కటర్లు, వాటర్ బాటిల్ అన్ని దొరుకుతున్నాయి. ఇది మా ఇంటి దగ్గర మా పిల్లలు చిన్నప్పుడు ఆర్డర్ చేశారనమాట. మా బావ ఉండేది, కాకపోతే అది కొద్ది రోజులే వాడాము. మా పిల్లలిద్దరు తీసుకుని వెళ్ళి టాయిలెట్ లో పడారు. ఇక్కడ ఎన్ని మంచి ప్రోడక్ట్లు ఉన్నాయో. ఇదిగోండి, ఇక్కడ ఇవేవో బటన్లు, పాటలు, మోడ్లు అన్ని ఉన్నట్టు ఉన్నాయి. మనం ఇంకోపక్కర్లేదు ఇయ్యాలా. ఇదేమో పిల్లలు తినడానికి, అందులో కూర్చోబెట్టేసి టేబుల్ మీద వేసేస్తే తింటారు. భలే భలేగా ఉన్నాయి రా. దీన్ని ఏమంటారు? మా పిల్లలు దీని మీద ఒకసారి ఆడుతారట. స్లోగా మా పిల్లలు చిన్నప్పుడు అయితే ఇదిగోండి ఈ పీకలు లేకపోతే అసలు నిద్ర పోయే వాళ్ళే కాదు. డైలీ వాడేవాళ్ళము ఇవి. మా పిల్లలు చిన్నప్పుడు ఇది కూడా వాడామన్నమాట. ఇందులో ఫ్రూట్స్ ఏదైనా వేసి వాళ్ళ నోట్లో పెడితే సప్పరించే వాళ్ళు, ఫ్రూట్స్ అలవాటు అవ్వడానికి. అసలు ఇక్కడ చూస్తుంటే ఎన్నెన్నో మా ఇంట్లో ఉండేవి. ఇదిగోండి ఇవి కూడా ఉండేవి మా ఇంట్లో. ఇవి కూడా ఫిక్స్ చేసి ఆడుకునే వాళ్ళు. తర్వాత ఇదిగోండి ఇది ఒకటి ఉండేది. చాలా రోజులైంది గోకుర్లు చూసి. అప్పుడెప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు చేదు పట్టడానికి, ఏదైనా మెడిసిన్ పట్టడానికి వాడే వాళ్ళము. 2 గోకుర్లు 295 రూపాయలట. మా బావ మా పిల్లలు అక్కడ ఏదో చూస్తున్నారు, ఏవో కొనేటట్టున్నారు. ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మా పిల్లలు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి అనమాట. అన్ని ఆల్మోస్ట్ చాలా ప్రోడక్ట్స్ ఇందులో మా ఇంట్లో ఉండేవి అనమాట. వీళ్ళిద్దరు కాబట్టి అన్ని మాక్సిమం ఉండేవి. టీతర్లు, పాల పీకలు, గోకూర్లు. వచ్చినందుకు కార్లు లాభం ఎందుకంటే 5 కార్లు, ఒకటికి 3, ఒకటికి 2 అలా అడ్జస్ట్ అయ్యి సర్దుకుంటారు. మా పిల్లలు చిన్నప్పుడు బొమ్మలన్నీ కూడాను చాలా మటుగా మా అన్నయ్య బాబుకి ఇచ్చేసామన్నమాట. వాడికి బాగా యూజ్ అయ్యాయి గిలకల బొమ్మలు అవన్నీ కూడాను. ఫస్ట్ క్లైల్ అయితే మా పిల్లలకి టాయ్స్ తీసుకున్నాము, కార్ బొమ్మలు. ఇంకోటేమో యాక్టివ్ శాండ్ అని చెప్పి మోల్డ్స్ చేసుకోవడానికి ఆడుకుంటారు. ఇంకెళ్ళిపోతాము. వర్షం అయితే బాగా పడింది, మళ్ళీ చల్లగా అయింది. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక అందరము గెటప్లు చేంజ్ చేసి ఇంకా మధ్యాహ్నం వండిన వంటలన్నీ ఉన్నాయి, అవే తింటాము. మాక్సిమం సరిపోతాయి, సరిపోకపోయినా సరిపెట్టుకుంటాము. గెటప్ చేంజ్. ఇంకా అందరం అయితే డ్రెస్సులు అయితే చేంజ్ చేసాము. ఇక్కడ మధ్యాహ్నం మిగిలినయేమో అందరికి సరిపోవు. అందుకని మాధవి చపాతీలు చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది అనమాట. చపాతీలు చేస్తుంది కిచెన్ లో. ఇంక ఇదిగోండి మధ్యాహ్నం మిగిలినవన్నీ ఉన్నాయి కదా, ఈ కొంచెం కొంచెం మా పిల్లలకైతే ముందు పెట్టేస్తాను. అక్కడ మాధవి ఏమో కిచెన్ లో చపాతీలు చేస్తుంది. నైటీ మార్చేస్తుంది మళ్ళీ ఒరిజినల్. ఇదే ఎలానే ఉంటాను వీడియోలు తీయకపోతే. ఇంకా చపాతీలు చేసుకుని అయితే తీసుకుని వచ్చేసా. ఇంకా అందరము తినేస్తాము వేడి వేడి చపాతీలు. మధ్యాహ్నం చికెన్ కర్రీ అనమాట. ఇంకా కొంచెం రైస్ ఉంది, అది మా పిల్లలు తినిపిస్తాను. అందరము డిన్నర్ చేసేసాము. డిన్నర్ అయ్యేసరికి అదిగోండి సింక్ నిండిపోయింది అనమాట. అంట్లు మధ్యాహ్నము అన్ని వండడం వల్ల ఎక్కువ గిన్నెలేమి మధ్యాహ్నం రాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఖాళీ అయిపోయాయి కదా, సింక్ నిండిపోయింది. ఇప్పుడు ఈ అంట్లన్నీ కూడా తిని జరిగినంత వరకు నిల్చొని తోమాల్సిందే. తోమేస్తాను ఫాస్ట్ గా. గిన్నెలన్నీ తోమేశాను, సింక్ అయితే ఖాళీ అయిపోయింది. సింక్ కూడాను ఒకసారి అయితే వాష్ చేసేసాను. ఇంకా అన్ని పనులు అయిపోయినట్టే ఈ రోజుకి. వంటగదిలో అన్ని పనులు అయిపోయాయి. ఈ రోజు అయితే బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైము 11:30 అయిపోయింది. చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మా యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా సింపుల్ గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. మా బావ అయితే నాకు గిఫ్ట్ గా యాపిల్ వాచ్ అలాగే యాపిల్ ఫోన్ అయితే ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బావా. ఇంకా ఈవినింగ్ అయితే అలా బయటకు వెళ్ళి కాసేపు తిరిగి వచ్చేసాము. మళ్ళీ ఇంట్లోనే సేమ్ ఫుడ్ మధ్యాహ్నానికి వండిన ఫుడ్ ఉంటే అదే తినేసాము. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి.